నమస్తే మిత్రులందరికీ, వెల్కమ్ టు GBK9 మీడియా. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయాలకు నాంది జనసేన పార్టీ. అది మళ్ళీ ఈరోజు కూడా ఇంకొకసారి ప్రూవ్ అవుతుంది. దేశంలో ఏ పార్టీ గెలవనంతగా 21కి 21 సీట్లు గెలిచి ఎలా అయితే సంచలనం సృష్టించాడో, ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మనం సాయం చేయడం, డబ్బులు అనౌన్స్ చేయడం, సాయం చేయడం మనం చూస్తూ వచ్చినాం. కానీ ఆయన రాజకీయంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం వాళ్ళదే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎంతో కొంత సహాయం మనం చేయాలి ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో అన్న దయార్థ హృదయంతో తెలుగు రాష్ట్రాలకి ఇంతకుముందు తెలంగాణకు ఒక కోటి, ఏపీకి ఒక కోటి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏవైతే నివేదికలు వచ్చినాయో 400 పైచిలకు గ్రామాలు ఇంకా వరదల ద్వారా ఎఫెక్ట్ అయ్యి ఇబ్బందులు ఉన్నారని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, మళ్ళీ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క లక్ష, అంటే దాదాపు 4 కోట్లు. అవి 4 కోట్లు, ఇవి 2 కోట్లు, 6 కోట్ల రూపాయలు తన సొంత కష్టం ద్వారా వచ్చిన డబ్బుల్ని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. నేను ఇచ్చే 1,00,000 రూపాయలు ప్రభుత్వం చేసే సాయంతో పాటు గ్రామాలకు ఎంతో కొంత యూజ్ అవుతాయని ఆయన చాలా గొప్ప మాట చెప్పారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి ఎవరికైనా సరే, మీ నాయకుడు మీరు ఎక్కడున్నారు? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ దేశంలో ఎక్కడన్నా డబ్బులు అంటే రాజకీయంగా తన ప్రభుత్వంలో ఉండే ప్రజల కోసం తన సొంత ఖర్చులను ఖర్చు చేసిన నాయకులను ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కదే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు ఒక్కసారి మీ నాయకుల ఎట్లా ఉన్నారు, మీ నాయకుల స్థితిగతులు ఏంటని తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుంది. ఇక ఈ సందర్భంగా మిత్రులు కూడా తెలియజేసేది ఏంటంటే, జనసేన ద్వారా ఎలాంటి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎలాంటి పేరు రాకున్నప్పటికీ జనసేనతో కలిసి ప్రయాణం చేయడానికి కేవలం ఆయనే కారణం. ఆయన చూపించిన బాట, ఆయన నలుగురు చేసే సహాయం మాకు ఆదర్శం. జై జనసేన, జై హింద్, జై భీమ్, జై పవన్ కళ్యాణ్.